జిహెచ్ఎంసీ కాబట్టి. మిగతా వాళ్ళందరూ ఓడిపోయారు. అది జంప్ అయిన వాళ్ళంతా కూడా. వాళ్ళకు కూడా ప్రజలు శిక్ష విధించారు. ప్రజలు శిక్ష విధించాలి కూడా, శిక్ష విధించాలి. ఇట్లా పార్టీ ఫిరాయింపులు చేసిన వాడిని శిక్ష విధించాలి ఖచ్చితంగా. ఇది విత్తు ముందా చెట్టు ముందా, కాంగ్రెస్ తప్ప వీళ్ళు తప్ప. ఇప్పుడు ఏమంటారు, వాళ్ళు చేశారు కదా, చేసినప్పుడు మరి వాళ్లకు మీకు తేడా ఉంది. అందుకని వాళ్ళు నోడగొట్టారు కదా, కేసీఆర్ నోడగొట్టారు కదా. 88 సీట్లు వచ్చి 90 సీట్లు వచ్చి నువ్వు ఎమ్మెల్యేని జైన్ చేసుకుంటే తప్పు కదా. కేసీఆర్ చేసిన తప్పు కదా. నేనేమంటానంటే రాజకీయ జీవితంలో ఆయన చాలా మంచి పనులు చేశారు, కానీ ఇది ఆయన మచ్చలా మిగిలిపోద్ది. అట్లానే కాంగ్రెస్ మరి 2008లో ఆయన అట్లే చేసింది. 2006లో ఇబ్బంది పెట్టింది, రాజశేఖర రెడ్డి ఇబ్బంది పెట్టి 10 మంది ఎమ్మెల్యేలు చేసుకున్నారు. కానీ నీకు మరి వైఎస్ఆర్ కు తేడా ఉండాలి కదా. నువ్వు అప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నావు కదా. ఇప్పుడు కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కూడా తేడా చూపించాలి కదా. రేవంత్ రెడ్డి కూడా నేను చేర్చుకోను అని చెప్పాలి కదా. ఏమంటే స్టెబిలిటీ, గవర్నమెంట్ స్టెబిలిటీ. సరే, నీ ప్రభుత్వం కూల్చే పరిస్థితి ఉందనుకోండి 64 సీట్లు వచ్చిన తర్వాత. ఎందుకంటే 64, 39 ఉన్నాయి. అంత ఈజీ కాదు. ఎందుకంటే కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలకు కూడా ఇప్పుడు అధికారం అవసరం. 10 ఏళ్ళ అధికారం లేరు కాబట్టి అంత ఈజీ కాదు. మంత్రులు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా లేకపోతే ఎవరైనా ఫస్ట్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ క్యాడర్ ఎవరు కూడా ఎన్నికలు కోరుకోరు. సో మొత్తానికి ఈ వారంలోనే మరి సుప్రీంకోర్టు ఎప్పుడు కూర్చుంటుంది ఏంటి, స్పీకర్కు డైరెక్ట్ గా ఇస్తుందా, లేకపోతే గవర్నమెంట్ వెర్షన్ మేము ఆల్రెడీ నోటీసులు ఇచ్చాం ఇంకా కేసును ముగించండి అని అంటారు గవర్నమెంట్. సింపుల్, నోటీసులు ఇచ్చేసాం, ఇంకా ఆ 10 మంది ఎమ్మెల్యేలకి స్పీకర్ నోటీసులు ఇచ్చారు, ఆయన యాక్షన్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి మీరు కేసు ఇంకా క్లోజ్ చేయండి అని అడుగుతారు. సుప్రీంకోర్టు సాటిస్ఫై కేసు క్లోజ్ చేస్తుందా, లేదా స్పీకర్ పలానా టైంలోపు నిర్ణయం తీసుకోవాలి అని మహారాష్ట్ర కేసును జడ్జిమెంట్ పెట్టి 3 నెలలలోపు నిర్ణయం తీసుకోవాలంటే ఖచ్చితంగా స్పీకర్ హ్యాస్ టు ఫాలో. బికాస్ ఇట్ ఈస్ నాట్ హైకోర్టు, ఇట్ ఈస్ సుప్రీంకోర్టు. హైకోర్టుకు అయితే సుప్రీంకోర్టు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇది దేశంలో అత్యున్నత న్యాయస్థానం దగ్గరికి వెళ్ళిన తర్వాత స్పీకర్ హ్యాస్ టు ఒబే ఇట్. దాన్ని ఫాలో కావాల్సింది, ఇంకా వేరే మార్గం అంటూ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఇప్పుడు అనుకుంటుంది ఏంటంటే ఈ మహారాష్ట్ర కేసులో జడ్జిమెంట్ దృష్ట్యా ఇంతకు ముందున్నంత ఈజీ కాదు పార్టీ ఫిరాయింపుల విషయం అన్నది, పార్టీ జంపింగ్స్ అన్నవి ఎంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ మహారాష్ట్ర కేసు జడ్జిమెంట్ తర్వాత ఒకసారి పబ్లిక్ పోల్ కూడా చూద్దాం. పీసీఆర్ ఒకసారి పోల్ పెట్టండి. ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేని ఏం చేయాలి, మీరు కామెంట్స్ లో యూట్యూబ్ లో చెప్పొచ్చు. లేకపోతే పోల్ కూడా పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యే విషయంలో వాళ్ళ మీద వెయిట్ అయ్యాలా, వాళ్ళని ప్రజలు ఓడించాలా ఏంటన్నది ఒక పోల్ పెడదాం. లేకపోతే కామెంట్స్ సెక్షన్ లో కూడా చెప్పొచ్చు పబ్లిక్. ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూ ఇది. ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ అని కాదు. గతంలో బీఆర్ఎస్ దెబ్బతీసింది, కాంగ్రెస్ దెబ్బతీసింది. కాంగ్రెస్ ఇదే హిమాచల్ ప్రదేశ్ లో దెబ్బతీసింది, మధ్యప్రదేశ్ లో బీజేపీ గవర్నమెంట్ పడగొట్టి ఆ విధంగా వచ్చారు. కర్ణాటకలో కూడా బీజేపీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకళ్ళ గవర్నమెంట్ లో ఒకళ్ళు పడగొట్టుకుంటున్నారు. సో ఇప్పుడు రాజీవ్ గాంధీ తీసుకొచ్చారు ఫస్ట్ టైం చట్టం 1/3 ఖచ్చితంగా ఉండాలి, ఎట్లా పడితే అట్లా పోరాదని చెప్పి. దాని 2/3 ఇంకా స్ట్రిక్ట్ చేసింది వాజ్పేయి. బట్ మోడీ గవర్నమెంట్, అమిత్ షా గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీజేపీ కూడా బార్లా తెలిచేసింది. ఈ విషయంలో మనం ఈ రెండు పార్టీలనే కాదు బీజేపీని కూడా అనాలి. బీజేపీ పార్టీ ఆఫీస్ మీద ఉంటుంది పార్టీ విత్ డిఫరెన్స్. ఏమంటారు, కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అని ఉంటుంది. ఏ పార్టీ విత్ డిఫరెన్స్. మీరేం డిఫరెన్స్ పాటిస్తున్నారు బీజేపీ? వాజ్పేయి హాన్లో ఒక్క ఓటును కొనుక్కోరాదా వాళ్ళు? ఒక్క ఓటు బాలయోగి స్పీకర్ ఉండగా ఒక్క ఓటుతో ఏడ్చి ఓడిపోయారు. 98 to 99 మధ్య ఒకటే ఓటుతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. కానీ ఆ ఒక్క ఓటుతో ఓడిపోవడం వల్ల వాజ్పేయికి సింపతి పెరిగి నెక్స్ట్ 300 సీట్లతో అధికారంలోకి వచ్చారు కదా. ఒక ఓటు తారుమారై జయలలిత మద్దతు ఉపసంహరించుకోవడంతో సుబ్రహ్మణ్య స్వామి టీ పార్టీ పెట్టి సోనియా గాంధీ వాళ్ళందరితో చేయడం వల్ల అప్పుడు వాజ్పేయికి అటువంటి వచ్చింది. కానీ బీజేపీలో ఇప్పుడు ఎటువంటి విలువలు ఉన్నాయి? వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అంటే ఒకప్పటి జమానా కాదు, మోడీ అమిత్ షా జమానా డిఫరెంట్, వాజ్పేయి జమానా లాంటి పార్టీ మాది కాదని చెప్పుకునేందుకు వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో. సో
నేనైతే ఒక పాపులర్ సెంటిమెంట్, ఒక ప్రజల సంబంధించి పార్టీ ఫిరాయింపుల దగ్గర ఎక్కడో ఒక దగ్గర ఆగాలి. నీ తప్ప నా తప్ప అంటే రాజశేఖర రెడ్డి ముందు మొదలు పెట్టాడు, మేము సఫర్ అయినాం అని చెప్పి కేసీఆర్ చేశాడని చెప్పి రేవంత్ రెడ్డి, ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్నాడని చెప్పి హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ, అక్కడ కాంగ్రెస్ చేస్తుందని కర్ణాటకలో బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో జగన్ దగ్గర టీడీపీ 23 మంది ఎమ్మెల్యేలని చంద్రబాబు లాక్కున్నాడని వాళ్ళు ఇప్పుడు వల్లభనేని వంశీని తీసుకున్నారు కదా, సేమ్ జాయిన్ చేసుకోకుండానే పార్టీ సైడ్ చేసుకున్నారు కదా. సో దీనికి ఎక్కడో ఒక పుల్ స్టాప్ అయితే పడాలి కదా. చాలా మంచి నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు. సో ఇదే టెంపో మెయింటైన్ చేయాలి. అంటే మంచి నిర్ణయం తీసుకుందంటే ఇప్పుడే వేటు వేయాలని కాదు, దీనికి ఏదో దగ్గర పుల్ స్టాప్ పడాలి. ఈ ఎమ్మెల్యేలని పార్టీ ఫిరాయించిన వాళ్ళని అక్కడ నియోజకవర్గాల్లో ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అసహించుకుంటున్నారు. అక్కడ కూడా ప్రతిఘట్టు మొన్నటి వరకు మనకు వ్యతిరేకంగా పనిచేసినోడు ఇక్కడికి వచ్చాడు అని చెప్తున్నారు. వాళ్ళు ఏ సర్కమ్స్టెన్సెస్ లో జాయిన్ అయినా అది క్షమించదగ్గది కాదు. అట్లానే అంతకుముందు ఫిరాయింపుల్ని కూడా మనం ఎంకరేజ్ చేయొద్దు. ఓవర్వెల్మింగ్ మ్యాండేట్ ఉన్నా సరే మొన్న కేసీఆర్ చేసింది ఏదైతే ఉందో అది చాలా పెద్ద తప్పు. 90 సీట్లు వచ్చిన తర్వాత ఆయన రాజకీయ జీవితంలో ఆయన చేసిన పెద్ద మిస్టేక్స్లలో ఇది కూడా ఎప్పటికీ ఒక మచ్చలాగా ఉంటుంది. ఫస్ట్ టర్మ్ లో ఎవరు తప్పు పెట్టలేదు. ఎందుకు తప్పు పెట్టలేదు అంటే ఆయన గవర్నమెంట్ డీస్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పివి నరసింహారావు ఉన్నారు 91 to 96 మధ్య, ఆయన మీద కూడా ఆరోపణ వచ్చింది. ఆయన ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకోసం ఎమ్మెల్యేలు చేసుకున్నారు. కానీ ప్రభుత్వం ఫుల్ మెజారిటీ వచ్చిన తర్వాత కూడా ఎందుకు రాజకీయాల్లో నువ్వేం చేస్తావు, అధికారంలో కంటిన్యూ ఎందుకోసం, నీకు ఎమ్మెల్యేలో ఎంపీలో ఎందుకోసం చూస్తావు, అది తప్పే. బట్ కొంతవరకు యాక్సెప్టెన్స్. ఇప్పుడు 91 నుంచి ఉంది కదా, జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీలని పివి నరసింహారావు కొనుగోలు చేశారు అని చెప్పి. మన్మోహన్ సింగ్ విశ్వాస తీర్మానం సంబంధించి కూడా అట్లే కదా. మన్మోహన్ సింగ్ విశ్వాస తీర్మానం అణు ఒప్పందం సంబంధించి 2008లో అయినప్పుడు అప్పుడు కూడా టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు మందా జగన్నాథం, ఆదికేశ్వర నాయుడు ఇద్దరు కాంగ్రెస్ అనుకూలంగా ఓటేశారు. అట్లా 10-15 మంది ఎంపీలు ఓటేశారు కాంగ్రెస్ ఫేవర్లో. సో అదంతా జరుగుతూ వస్తుంది. కానీ ఎక్కడో ఒక చోట పుల్ స్టాప్ పడాలి. ఆ పుల్ స్టాప్ పడేందుకు ఇప్పుడు రైట్ టైం వచ్చిందని నేను అనుకుంటున్నాను. మహారాష్ట్రలో ఏదైతే ఇచ్చారో అదే విధంగా